నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రాజ్యసభకు సైరన్ మోగింది. టీడీపీలో గట్టి పోటీ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే రాజ్యసభ స్థానాలు భారతదేశ వ్యాప్తంగా 24 ఖాళీ కాబోతున్నాయి. వాటికి సంబంధించి జూన్ 1వ తారీఖున నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. జూన్ 8వ తారీఖున నోటిఫికేషన్లకి అంటే నామినేషన్లకి ఆఖరి తేదీ అయితే జూన్ 18వ తేదీన ఎలక్షన్ జరుగుతుంది. రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. అయితే వీటికి సంబంధించి ఇప్పుడు గట్టి పోటీ ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ 4 స్థానాల్లో 3 టీడీపీకి వస్తాయి అని చెప్పేసి టాక్ కూడా ఉంది. 1 జనసేనకి వెళుతుంది అని చెప్పేసి అంటున్నారు. జనసేన నుంచి ఎవరు పోటీలో ఉన్నారు అని అంటే లింగమనేని రమేష్, బండారు నరసింహారావు పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇక జనసేన మాత్రం ఈసారి ఖచ్చితంగా వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటుంది కాబట్టి 1 ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాల్సిందే. మరి భారతీయ జనతా పార్టీ పోటీలో ఉండదా అంటే ఇప్పటికే 2 తీసేసుకుంది భారతీయ జనతా పార్టీ. రాజ్యసభ సభ్యత్వాలు 4 ఖాళీ అయ్యాయి 2024 ఎన్నికల తర్వాత. వాటిలో 2 టీడీపీ 2 టీడీపీ 2 బీజేపీ తీసుకున్నాయి కాబట్టి ఈసారి పోటీ నుంచి బీజేపీ దూరంగా ఉండే అవకాశం ఉంది. సో అందుకనే జనసేన తెలుగుదేశం పార్టీనే ఈ 4 పంచుకోవాలనుకుంటున్నారు. ఇకపోతే ఖాళీ అయింది ఎవరెవరు సీట్లు అని చూస్తే గనక ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్. ఇటు టీడీపీ నుంచి చూస్తే 1 ఖాళీ అయింది, అది సానా సతీష్. ఈ సానా సతీష్ సీటు ఖాళీ అయిందేనే కానీ ఆయన రాజ్యసభకు వెళ్ళింది కేవలం 1.5 సంవత్సరమే. మరి 1.5 సంవత్సరానికే టెన్యూరిటీ ఎలా పూర్తవుతుంది అంటే ఆయన మోపిదేవి వెంకటరమణ ప్లేస్లో రాజ్యసభకు వెళ్ళారు. మోపిదేవి వెంకటరమణ వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్ళారు. ఆయన 2020 ఆ టైంలో వెళ్ళారు. ఆయనది ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. కానీ ఆయన మధ్యలోనే వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. కాబట్టి అది టీడీపీ ఖాతాలోకి వస్తుంది కాబట్టి టీడీపీ సానా సతీష్ని రాజ్యసభకు పంపించింది. సో ఇప్పుడు అది ఖాళీ అవుతుంది. మరి ఖాళీ అయిన ఆ ప్లేస్లో మళ్ళీ సానా సతీష్ని పంపించాలి అని చెప్పేసి అనుకుంటున్నారట. ఇక మరి టీడీపీకి 2 వచ్చే అవకాశం ఉంది. ఆ రెండింటిని ఎవరికి ఇవ్వాలి, పోటీలో ఎవరెవరున్నారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక పోటీలో ప్రధానంగా మొదట వినిపిస్తున్న పేరు లోకేష్ టీం నుంచి కిలారు రాజేష్ పేరు. కిలారు రాజేష్ పేరు బలంగా ఎందుకు వినిపిస్తుంది అంటే ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా సరే పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు. పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేస్తారు. పార్టీ కోసం లాయల్ గాను ఉంటారు. పార్టీ అధిష్టానానికి, పార్టీ నాయకులకి, పార్టీ కేడర్కి ఆయన వారధిగా ఉంటాడు అనే పేరు ఉంది. సో కాబట్టి ఆయన్ని రాజ్యసభకు పంపించాలి అని చెప్పి లోకేష్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇలాంటి క్రూషియల్ టైంలో పార్టీకి అండదండలుగా ఉండాల్సిన టైంలో ఆయన రాజ్యసభకి పంపిస్తే పార్టీ అధినాయకత్వానికి, పార్టీ కేడర్కి, పార్టీ నాయకులకి మధ్య కనెక్టివిటీ తెగిపోతుంది. ఇప్పుడొద్దు, నెక్స్ట్ ఇంకోసారి చూద్దాం అని చెప్పేసి చెప్తున్నట్టుగా సమాచారం. ఆ తర్వాత కిలారు రాజేష్ తర్వాత వినిపిస్తున్న పేరు గల్లా జయదేవ్. గల్లా జయదేవ్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన మంచి పీక్ టైంలో రాజకీయాల నుంచి బిజినెస్లోకి వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళారు. కానీ 2024 ఎన్నికల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పక్కన ఎప్పుడు ఉంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా గల్లా జయదేవ్ కనిపిస్తున్నారు. మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక గల్లా జయదేవ్కి మరి ఇస్తారో లేదని పక్కన పెడితే గుంటూరు నుంచే మరో బిజినెస్ మ్యాన్ కూడా పాలిటిక్స్ లోకి రావాలని, రాజ్యసభకు వెళ్లాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఆయన పేరే భాష్యం రామకృష్ణ. భాష్యం రామకృష్ణ కూడా 2024 టైంలో టీడీపీకి ఆర్థికంగా అండగా నిలబడ్డారని టాక్ ఉంది. అసలు ఆయన లోక్సభకి వెళ్లాలని, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆశించారు. కానీ చివరి నిమిషంలో ఆయనకి ఇవ్వకుండా పెమ్మసాని చంద్రశేఖర్కి ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ అసలు 2019లోనే పోటీ చేద్దామనుకున్నారు. పరిస్థితుల దృష్ట్యా ఆయనకి ఆ టైంలో సీట్ ఇవ్వలేకపోయారు. 2024 ఎన్నికల్లో తప్పకుండా ఇస్తామని చెప్పేసి చంద్రబాబు మాట ఇవ్వడంతో ఆ మాట ప్రకారం చంద్రశేఖర్కే గుంటూరు పార్లమెంటు సీటు కట్టబెట్టాల్సి వచ్చింది. కాబట్టి భాష్యం రామకృష్ణకి 2024లో సీట్ ఇవ్వలేకపోయారు కాబట్టి భాష్యం రామకృష్ణని రాజ్యసభకు పంపిస్తారు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇకపోతే కొంతమంది నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు. కంభంపాటి రామ్మోహన్ రావు, అలాగే ఇంకా టీడీ జనార్దన్, వీళ్ళిద్దరు పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కంభంపాటి రామ్మోహన్ ఇప్పటికే ఆయన ఒకసారి రాజ్యసభకి వెళ్ళారు కూడా. ఆయన పనిచేశారు, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కాబట్టి ఆయనకి కేంద్రంలో మంచి పరిచయాలు ఉన్నాయి. సో కాబట్టి ఆయన్ని పంపిస్తే బాగుంటుంది. సో నాకు ఇవ్వండి, నేను కేంద్రంలో టీడీపీకి, బీజేపీకి లైజనింగ్ బాగా చేయగలుగుతానని చెప్పేసి కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక టీడీ జనార్దన్ విషయానికి వస్తే ఆయన ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకునే ఉంటున్నారు. పైగా టీడీ జనార్దన్ పార్టీ కార్యాలయానికి వచ్చే
కార్యకర్తలు కావచ్చు లేకపోతే ప్రజలకు కావచ్చు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. ఎప్పుడు కూడా పార్టీకి లాయల్గా ఉంటూ వచ్చే వ్యక్తి కాబట్టి ఆయన కూడా తనకి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి చూస్తున్నారట. పైగా ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి కూడా ఆయన కొన్ని కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. సో ఆయనకు కూడా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. మరి ఎంతవరకు సాధ్యపడుతుందో తెలియాలి. ఇకపోతే మరో నేత వర్ల రామయ్య, ఆయన పోలీస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన రాజీనామా చేసినట్టున్నారు, రిటైర్ అని చెప్పకూడదు. ఆ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన టీడీపీలోనే ఉన్నారు, టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు వర్ల రాజా టీడీపీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. కాబట్టి నేను ఎప్పటి నుంచో లాయల్గా ఉన్నాను కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి, పైగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టి నన్ను పంపిస్తే పార్టీకి కూడా మంచి పేరు ఉంటుంది, నేను కూడా పార్టీకి లాయల్గా ఉంటాను, అక్కడ పార్టీ కోసం కష్టపడతాను, పార్టీ వాయిస్ వినిపిస్తానని చెప్పేసి కూడా ఆయన గట్టిగా చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎంతవరకు వర్లరామయ్యకి అవకాశం వస్తుందో చూడాలి. గతంలో వర్లరామయ్యకి రాజ్యసభ సీటు అలా చేతి వరకు వచ్చి జారిపోయిన సందర్భం కూడా ఉంది. మరి ఈసారైనా ఆయన్ని రాజ్యసభ సీటు వరిస్తుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే రాయలసీమ నుంచి అయితే రెడ్డెప్ప గారి శ్రీనివాసరెడ్డి పేరు బాగా వినిపిస్తుంది. ఆయన కడపలో తన భార్యని ఎమ్మెల్యేగా గెలిపించారు. కడప సీటు అనంటే వైసీపీకి అడ్డాగా మారిన సందర్భం 2004 నుంచి కూడా. సో అలాంటి కడప సీటుని ఆయన కొల్లగొట్టారు, కడప కోటని బద్దలు కొట్టారు. ఆయన భార్య మాధవిరెడ్డిని, రెడ్డెప్ప గారి మాధవిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అయితే ఆయనకి సౌమ్యుడు అనే పేరుంది. రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి కాస్త గట్టిగానే వాయిస్ వినిపించినా తన భర్త మాత్రం సైలెంట్గానే ఉంటారు, సౌమ్యుడు అని చెప్పేసి పేరుంది. ఆయన కూడా తనకి అవకాశం కల్పించాలి రెడ్డి సామాజిక వర్గం నుంచి అని చెప్పేసి చంద్రబాబును కోరుతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కాకుండా భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా పేరు కూడా, కృష్ణ ఎల్లా ఆయన భార్య సుచిత్ర ఎల్లా, వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. రాజ్యసభకు వీళ్ళిద్దరి నుంచి ఎవరో ఒకళ్ళు వెళ్లే అవకాశం కూడా ఉంది అని చెప్పి కూడా టాక్ నడుస్తుంది. మరి చంద్రబాబు ఎవరి పేరుని పరిశీలిస్తారు, ఎవరిని పంపిస్తారు, లేదంటే ఎప్పటిలాగానే ఆయన మార్కులో భాగంగా, అంటే చంద్రబాబు మార్కు డిఫరెంట్గా ఉంటుంది కదా, చివరి నిమిషంలో ఆయన ఒక పేరుని సజెస్ట్ చేస్తారు, వాళ్ళని పంపిస్తారు రాజ్యసభకి. అలా ఏమైనా చేస్తారా ఏంటా అనేది చూడాలి. అయితే ఇక్కడ మనం ఇంకొక నాయకుడి పేరుని కూడా మర్చిపోకూడదు. ఆయనే చింతకాయల విజయ్, చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్. ఆయన ఐటీడీపీకి కీలక సభ్యుడు, అంటే కీలక సభ్యుడు అని చెప్పాలా, లేకపోతే అసలు ఐటీడీపీని ఆయనే ముందు నడిపిస్తున్నాడని చెప్పాలా, మొత్తం మీద ఐటీడీపీకి ఆయన ఒక హెడ్ లాంటి వ్యక్తి. మొత్తం మీద చింతకాయల విజయ్ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. ఆయన రాజ్యసభకు వెళ్ళాలి అని చెప్పేసి ఉవ్విళ్ళు ఊరుతున్నారు. ఆయన పార్టీ కోసం ఆయన వాయిస్ని బలంగా వినిపించారు. కేవలం వాయిస్ని బలంగా వినిపించడం అంటే ఏదో బూతులు తిట్టడం కాదు, వైసీపీ వాళ్ళకి లాగా, రోజాకి లాగో, కొడాల నానికి లాగో, వీళ్ళకి లాగా బూతులు తిట్టడం కాదు. ఆయన సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంది, రాజకీయాల పట్ల చాలా అవగాహన ఉంది. సో కాబట్టి ఏ విషయాన్ని ఎలా విశదీకరించి చెప్పాలి, ప్రజలకి అర్థమయ్యేలాగా ఎలాగ చెప్పాలి అనేది కూడా ఆయనకి బాగా తెలుసు. కాబట్టి అలాంటి వ్యక్తి రాజ్యసభకు వెళ్ళటం టీడీపీకి కూడా బలమే అని చెప్పుకోవాలి. మరి ఎవరికి అవకాశం వస్తుంది ఈసారి? ఈ 3 సీట్లు కావచ్చు లేదా 2 సీట్లు వచ్చినా ఎవరికి ఆ ఛాన్స్ దక్కుతుంది, రాజ్యసభకు వెళ్ళే ఛాన్స్ అనేది సస్పెన్స్గా మారింది. మరి అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.